దాదాపు 8 దశాబ్దాల క్రితం 1947లో కేవలం మతం ప్రాతిపదికన వేరుపడి ఆవిర్భవించిన పాకిస్తాన్ ఇప్పటి వరకు తనదైన ఒక స్థిరమైన జాతీయ గుర్తింపును సాధించలేక నిరంతరం అల్లకల్లోలంలోనే గడుపుతుంది. ఒక దేశంగా నిలబడడానికి కేవలం మతపరమైన భావోద్వేగాలు తాత్కాలికంగా సహాయపడతాయేమో కానీ ఒక శక్తివంతమైన దేశం కలకాలం మనుగడ సాగించాలంటే ప్రజాస్వామ్య భద్రత, అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం, వైవిధ్యానికి గౌరవం, రాజ్యాంగబద్ధమైన పాలన అత్యంత అవసరం. కానీ పాకిస్తాన్ విషాదం ఏంటంటే మొదటి నుంచి ఈ పునాదులను వేయడంలో అది ఘోరంగా విఫలమైంది. నేడు ఆ దేశం అనుభవిస్తున్న ఆర్థిక సంక్షోభం లేదా వివిధ ప్రాంతాలలో చెలరేగుతున్న తిరుగుబాట్లు అనేవి పైకి కనిపించే సమస్యలు మాత్రమే. వీటన్నింటికీ అసలైన మూల కారణం ఏంటంటే ఆ దేశంలో ఎన్నడూ నిజమైన ప్రజాస్వామ్యం లేకపోవడమే. పాకిస్తాన్ అంతర్గతంగా ఏ స్థాయిలో కుప్పకూలుతుందో తెలుసుకోవడానికి ఆ దేశంలోని వివిధ ప్రాంతాలలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలే ప్రత్యక్ష నిదర్శనం. ఇందులో మొదటిది బలోచిస్తాన్. నైసర్గికంగా ప్రకృతి వనరుల పరంగా పాకిస్తాన్లోనే అత్యంత సంపన్నమైన ప్రాంతం బలోచిస్తాన్. కానీ విచారకరమైన విషయం ఏంటంటే అక్కడ లభించే ఖనిజాలు, సహజ వాయువుల ద్వారా వచ్చే ఆదాయంలో బలోచ్ ప్రజలకు దక్కేది సున్నా. దీంతో దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా బలోచిస్తాన్ మిగిలిపోయింది. తమ ప్రాంత స్వయం ప్రతిపత్తి కోసం, వనరులపై హక్కుల కోసం బలోచ్ నాయకులు ప్రశ్నిస్తే పాకిస్తాన్ సైన్యం వారిపై దారుణమైన అణిచివేతకు దిగింది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ మిలిటరీ అణిచివేత అక్కడ రగులుతున్న తీవ్రవాదానికి, తిరుగుబాటుకు నిరంతరం ఇంధనంగా మారుతుంది. మరోవైపు సింధ్ ప్రావిన్స్ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. పాకిస్తాన్ దేశ ఆవిర్భావం కంటే కూడా ఎంతో పురాతనమైన, అత్యంత ప్రాచీనమైన భాష, సాంస్కృతిక వారసత్వం సింధ్ సొంతం. అయితే కేంద్రం నుంచి వనరుల పంపిణీ, నీటి పంపిణీ, పరిపాలనా అధికారాలు, ఆర్థిక ప్రాధాన్యతల విషయంలో తమకు నిరంతరం అన్యాయం జరుగుతుందని సింధ్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సమయం దొరికినప్పుడల్లా అక్కడ ప్రాంతీయ అసంతృప్తి తీవ్రస్థాయిలో బయటపడుతూనే ఉంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం మరో రకమైన తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధాలు, సోవియట్ వ్యతిరేక జిహాద్ నుంచి మొదలుకొని 9/11 తదనంతర ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, తాలిబన్ల విజృంభణ వరకు అన్నింటికీ సంబంధించిన తీవ్ర మూల్యాన్ని ఇక్కడి స్థానిక ప్రజలే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇస్లామాబాద్లోని పాలకులు తమ స్వార్థ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాల వల్ల ఖైబర్ పఖ్తుంఖ్వా తీవ్ర అస్థిరతకు గురైంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి అక్కడ నివసించే స్థానిక ప్రజలకు మధ్య కోలుకోలేని దూరాన్ని పెంచేసింది. ఇక పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రస్తుతం పీఓకేలో ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం, భారీ విద్యుత్ ఛార్జీలు, అస్తవ్యస్తమైన పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లెక్కి తీవ్ర స్థాయిలో నిరసనలు తెలుపుతున్నారు. తమ చట్టబద్ధమైన హక్కుల కోసం పోరాడుతున్న పౌరులపై పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం అత్యంత పాశవికంగా బలప్రయోగానికి దిగి డజన్ల కొద్ది ప్రజలను పొట్టన పెట్టుకుంది. కానీ తుపాకీ గొట్టం ద్వారా, భయాందోళనల ద్వారా సాధించే ఐక్యత ఎంతో కాలం నిలవదు. ప్రజల ఆమోదంతో ఏర్పడే ప్రభుత్వాల ద్వారానే ఏ దేశమైనా స్థిరంగా ఉండగలదు. పాకిస్తాన్ ఐక్యతను దెబ్బతీస్తున్న ప్రధాన అంశం ఏంటంటే సైన్యం నిరంతరం రాజకీయాలలో జోక్యం చేసుకోవడమే. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు సగానికి పైగా కాలాన్ని పాకిస్తాన్ నేరుగా మిలిటరీ నియంత్రణ పాలనలోనే గడిపింది. మిగిలిన కాలంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ అవి సైనిక వ్యవస్థ చెప్పినట్లు వినాల్సిందే. జాతీయ భద్రత, విదేశాంగ విధానం, చివరికి అంతర్గత రాజకీయాన్ని కూడా సైన్యమే నడిపిస్తుంది. అక్కడ ప్రధానమంత్రులను జైళ్లలో పెట్టడం, అనర్హులుగా ప్రకటించడం లేదా దేశం నుంచి తారసరిపోవడం అనేది సర్వసాధారణ విషయంగా మారిపోయింది. ఇక ఈ ప్రక్రియలో రాజ్యాంగ వ్యవస్థలు కంప్లీట్గా ధ్వంసమయ్యాయి. ప్రజాస్వామ్యం అంటే కేవలం 5 ఏళ్లకొకసారి ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు. వివాదాలను ప్రశాంతమైన వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించడానికి, విభిన్న సంస్కృతులు, భావాలు కలిగిన ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రజాస్వామ్యం ఒక గొప్ప సాధనం. ప్రజల నిరసనలు తిరుగుబాటుగా మారకముందే వాటికి పరిష్కారం చూపించే వ్యవస్థను ప్రజాస్వామ్యం అందిస్తుంది. కానీ పాకిస్తాన్లో ఈ రాజ్యాంగబద్ధమైన మార్గాలు అన్నీ మూసుకుపోవడంతో ప్రజల్లో ఆక్రోశం రోజురోజుకు పెరిగిపోతుంది. ఈ పరిణామాలను చూస్తుంటే చరిత్ర నేర్పిన ఒక గొప్ప పాఠం గుర్తుకు రాక మానదు. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం ఎందుకు జరిగిందో ప్రపంచానికి తెలుసు. 1970లో జరిగిన పాకిస్తాన్ మొదటి సార్వత్రిక ఎన్నికల్లో అవామీ లీగ్ స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ ప్రజాస్వామ్య తీర్పును గౌరవించి అధికారం ఇవ్వడానికి అప్పటి ఇస్లామాబాద్ సైనిక నాయకత్వం అంగీకరించలేదు. ఎన్నికల తీర్పును తోసిరాజని మిలిటరీ చర్యకు దిగడం వల్లే అంతర్యుద్ధం వచ్చి చివరికి పాకిస్తాన్ ముక్క
ముక్కలై బంగ్లాదేశ్ పుట్టుకొచ్చింది. దేశ ఐక్యతను కాపాడుతామని చెప్పిన సైన్యమే ప్రజాస్వామ్యాన్ని అణిచివేసి దేశాన్ని విడగొట్టింది. ప్రస్తుతం పాకిస్తాన్ చుట్టూ ఉన్న ప్రాంతీయ వాతావరణం కూడా అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దుల్లో ఉగ్రవాద సంస్థలు యథేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇటువంటి సున్నితమైన సమయంలో అంతర్గతంగా ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అప్పుల భారం, IMF భిక్షంపై ఆధారపడడం వంటి ఆర్థిక సంక్షోభాలు దేశాన్ని ముంచెత్తుతున్నాయి. ఇన్ని రకాల తీవ్రమైన సమస్యలు ఒకేసారి చుట్టుముట్టినప్పుడు తుపాకీ బలం చూపించి ప్రజలను లొంగదీసుకోవాలి అని అనుకోవడం తీవ్రమైన వినాశనానికి దారితీస్తుంది. కేవలం ఒకే మతానికి చెందిన ప్రజలను రక్షించడానికి ఏర్పడిన ఒక దేశం తన భూభాగంలో ఉన్న వివిధ సంస్కృతులు, భాషలు కలిగిన జాతీయతల ఆకాంక్షలను ఎంతో కాలం నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పటికైనా పాకిస్తాన్ తన తప్పులను దిద్దుకుని సైన్యం చేతుల్లోంచి ప్రజాస్వామ్య వ్యవస్థలను, అధికారాన్ని బదిలీ చేయకపోతే, అక్కడ ప్రజల నిరసనలకు చట్టబద్ధమైన గౌరవం ఇవ్వకపోతే ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఈ తీవ్రమైన అస్థిరత తాత్కాలికమైనది కాదని, అది ఆ దేశం ముక్కలయ్యే దిశగా సాగుతున్న ఒక అతిపెద్ద వినాశకర ప్రయాణమని స్పష్టమవుతుంది.